శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము మహాభారత కథలో పాండవులు ఎక్కడ జన్మించారు, ఎంత వయసులో హస్తినాపురం చేరుకున్నారో తెలుసుకుందాం. పాండురాజు కురువంశ వీరుడు, హస్తినాపుర పాలకుడు. ఆయనకు కుంతీదేవి, మాద్రి అనే ఇద్దరు భార్యలున్నారు. పాండురాజు ఒకరోజు భార్యలతో సహా సపరివారంగా వేటకు పోయాడు. వేటలో పొరపాటున జింకల రూపంలో క్రీడిస్తున్న కిందముడు అనే ముని దంపతులపై బాణాలు వేశాడు. దాంతో ఆడజింక ప్రాణాలు కోల్పోయింది. కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మగజింక మా మాదిరిగానే నీవు నీ భార్యలతో కలిసినప్పుడు మరణిస్తావని శాపం పెట్టి ప్రాణాలు వదిలింది. దాంతో వైరాగ్యం పొందిన పాండురాజు తిరిగి హస్తినకు పోయేందుకు మనసు రాక అక్కడే ఉండిపోయి శతశృంగ పర్వత శ్రేణులలో తపోవృత్తితో జీవనము గడపసాగాడు. పాండురాజుకు ఇద్దరు భార్యలు ఉన్నా కిందముడు శాపం పెట్టే సమయానికి ఆయనకు సంతానం కలిగి ఉండలేదు. శాప కారణంగా ఇక ముందు కూడా కలిగే అవకాశము లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అనే వేదోక్తిని అనుసరించి సంతానము లేని వారికి స్వర్గగతులు ఉండవు కాబట్టి ఆయన ఆ చింతలో దిగులుగా ఉండేవాడు. అది గమనించిన కుంతీదేవి దూర్వాస మహర్షి వరప్రభావముతో తాను దేవతలను ప్రార్థించి పిల్లలను కనగలనని భర్తకు తెలిపింది. ఆయన సంతోషించాడు. కొంతకాలము అందుకొరకై తపస్సు కూడా చేశాడు. బాగా ఆలోచించి ధర్మాత్ముడైన ఒక కొడుకును కనమని కుంతితో చెప్పాడు. కుంతీదేవి యమధర్మరాజును ప్రార్థించి ధర్మరాజుకు జన్మనిచ్చింది. తర్వాత పాండురాజు మహాబలశాలి అయిన కొడుకును కోరుకున్నాడు. కుంతి వాయుదేవుని ప్రార్థించి అసమాన బల తేజోవంతుడైన భీముని కన్నది. ఆ తర్వాత పాండురాజు సకల లోక విజేత లోకోత్తర వీరుని కొడుకుగా కావాలన్నాడు. అప్పుడు కుంతీదేవి దేవేంద్రుని ప్రార్థించి అతిలోక వీరుడైన అర్జునునికి జన్మనిచ్చింది. ఈ విధంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కుంతిని చూసి తాను కూడా అమ్మను కావాలని మాద్రి భర్తను అడిగింది. ఆయన అనుమతితో కుంతీదేవి తన మంత్ర ప్రభావముతో మాద్రికి పుత్ర సంతానము కలిగేటట్లు చేసింది. ఆమె అశ్విని దేవతల ప్రభావంతో కవల పిల్లలైన నకుల సహదేవులకు జన్మనిచ్చింది. ఈ విధంగా పాండవుల 5గురు శతశృంగ పర్వతం మీద పురుడు పోసుకున్నారు. కుంతీదేవి దేవతల వర ప్రభావంతో పుత్రులను కన్నదని తెలిసి కుంతి సోదరుడు వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపుని ద్వారా వారికి కానుకలు పంపాడు. పురోహితుడైన కశ్యపుడు శతశృంగ పర్వతము చేరి పాండురాజు, కుంతి, మాద్రీల యోగక్షేమములు విచారించి పాండుసుతులకు కానుకలిచ్చి చౌలము, ఉపనయనాది సంస్కారం చేసి వారికి వేదాధ్యయనము ప్రారంభించాడు. ఈ విధంగా పాండవులు శతశృంగ పర్వతం మీదనే వేద విద్యలను అభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానులై పెరుగుతూ వచ్చారు. వసంత ఋతువులో శతశృంగ పర్వతం యొక్క సొగసులు రమణీయంగా ఉన్నాయి. కుంతీదేవి అతిథులకు అన్నపానీయాదులు సమకూర్చడంలో నిమగ్నమై ఉంది. మాద్రి మనోహర రూపానికి, ఆమె అందానికి ఆకర్షితుడైన పాండురాజు క్షణికావేశంలో ముని శాపం మరిచి మాద్రిని కలిసి ప్రాణాలు కోల్పోయాడు. మాద్రి ఏడుపు విని కుంతితో సహా మునులు అక్కడకు చేరుకున్నారు. ఆ కాలానికి అనుగుణంగా మాద్రి పాండురాజుతో సహగమనం చేసింది. అంటే పాండురాజుతో సహా మరణించిందన్నమాట. కుంతీదేవి పాండవుల రక్షణార్థము అక్కడే ఉండిపోయింది. అటు తరువాత కొంతకాలానికి అక్కడి మునులు ఆమెను, పాండుకుమారులను హస్తినాపురికి కురువంశ పెద్దల వద్దకు చేర్చడం మంచిదని భావించి వారిని తీసుకొని హస్తినాపురానికి చేరుకొని మాద్రి, పాండురాజులు 15 రోజుల క్రితమే మరణించారు. మునుల ప్రార్థన విని కుంతీదేవి పుత్రుల రక్షణార్థము ప్రాణాలతో ఉంది. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడనే ఈ పాండుకుమారులు బ్రహ్మర్షులచే ఉపనయనాది సంస్కారాలు పొంది వేదాంగాది విద్యా సంపన్నులై విలసిల్లుతున్నారు. కురువంశోద్ధారకులైన మీరు వీరిని కురువృద్ధులైన మీరు చేరదీసి ఆదరించండి అని చెప్పి భీష్మ, ధృతరాష్ట్రులకు అప్పగించి మునులు వెళ్ళిపోయారు. పాండురాజు మరణానంతరము
17 రోజులకు మునులు పాండవులను హస్తినాపురికి తీసుకుని వచ్చారు. అప్పటికి యుధిష్ఠిరునికి వయస్సు 16 సంవత్సరాలు, భీముని వయస్సు 15 సంవత్సరాలు, అర్జునుని వయస్సు 14 సంవత్సరాలు. కవల్లైన నకుల సహదేవులు 13 సంవత్సరాల వయస్సులో ఉన్నారని మనకు మహాభారతం తెలియజేస్తూ ఉన్నది. అనగా పాండవులు మధ్య 1 సంవత్సరము తేడా ఉన్నట్లు తెలియచున్నది. ఈ విధముగా పాండవుల పుట్టుక, వారు కొంతకాలము శతశృంగ పర్వతములో గడిపినట్లు తెలియచున్నది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.